ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీగా యువత తరలివచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విదేశాల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ +2 పరీక్షల్లో ఓఎస్ఎం వ్యవహారంపై సీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. జాతీయ జెండా, పుస్తకం, పువ్వులతో రావాలని ఆ పార్టీ నేతలు ఎక్స్లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో యువత ఢిల్లీకి చేరుకుంది. జంతర్ మంతర్లోని ధర్నా ప్రాంతానికి యువకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బొద్దింక మాస్కులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జంతర్ మంతర్ చేరుకున్నారు. ముఖాలు కనిపించకుండా మాస్కులతో చాలా మంది యువత వచ్చారు. సీజేపీ ధర్నాతో ఢిల్లీలో చాలా చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు భారీగా యువత తరలివచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన చేపట్టింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు భారీగా యువత తరలివచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విదేశాల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ +2 పరీక్షల్లో ఓఎస్ఎం వ్యవహారంపై సీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. జాతీయ జెండా, పుస్తకం, పువ్వులతో రావాలని ఆ పార్టీ నేతలు ఎక్స్లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధానిలో ఒక కొత్త మొదలైందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే దేశంలో ప్రత్యేకంగా అంటే విద్యార్థులు కావచ్చు, యువత పడుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో వాళ్ళ కోసం పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ, ఇప్పుడు ఈ కాక్రోచ్లంతా కూడా ఏ విధంగానైతే ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఆందోళన కోసం తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అభిజిత్ దీప్కే ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ గా చెప్తున్నారు, ఆయన ఇచ్చినటువంటి పిలుపు అంటే నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడం కావచ్చు, సిబిఎస్ఈలో జరుగుతున్నటువంటి అవకతవకలు, దాంతోపాటు Q2 ఎగ్జామినేషన్ విషయంలో కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో యువత ఇబ్బందులు పడుతున్నా కానీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు రాజీనామా ఎందుకు చేయట్లేదు, విద్యార్థులకు యువతకు న్యాయం చేయాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున జంతర్ మంతర్లో యువత చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొదట అసలు జంతర్ మంతర్లో జరిగేటటువంటి ఈ ఆందోళనకు ఎటువంటి అనుమతి కూడా ఇచ్చేది లేదంటూ స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చారు. చూడొచ్చు, ఇప్పటికే వేల సంఖ్యలో యువత, అంటే ఎక్కడా కూడా ఎవరికి డైరెక్ట్ కాంటాక్ట్ లేనే లేదు. పూర్తిగా ఏ విధంగానైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆలోచన, సోషల్ మీడియాను బేస్ చేసుకొని మాత్రమే ఇదంతా కూడా ప్రచారం జరిగింది. సో వీళ్ళందరూ ఇప్పుడు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ కు చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి పిలుపు యువత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాదు వీళ్ళందరూ అంటే ఏ విధంగానైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళే, ప్రతి ఒక్కరూ మేమంతా కాక్రోచ్లం అంటూ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కాక్రోచ్లు చేస్తున్నటువంటి ఆందోళనను ఎవరు ఆపలేరు అంటూ కూడా ఇప్పటికే ఒకవైపు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అభిజిత్ దీప్కే సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి కూడా రీచ్ అవుతారు. సో ఈ పరిస్థితుల్లో జనం చేస్తున్నటువంటి ఆందోళనను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఏ విధంగా అయితే యువత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడమే కాకుండా తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము, వీటన్నిటికీ ఖచ్చితంగా తమ ఆందోళనలు ఇది ప్రభుత్వం పట్టించుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యువతను పెద్ద ఎత్తున చూడొచ్చు స్వాతి. అందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్న అంటే దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఎటువంటి చెలగాటం ఆడొద్దు, ఇటువంటి ఆందోళనలు మరెన్నో జరుగుతాయంటూ కూడా యువత స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఏదైతే కాక్రోచ్ అభిజిత్ దీప్కే కూడా స్పాట్ కు రాబోతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ రోజు దేశ రాజధానిలో ఢిల్లీలో జరిగేటటువంటి కాక్రోచ్ల ఆందోళన వైపే ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.